జెన్జెట్ వినియోగదారుల కోసం టిక్ టాక్ లో ఒక వింతైన కొత్త ట్రెండ్ వైరల్ అవుతుంది. దీనిని ఫ్రీజ్ సిగరెట్ అని పిలుస్తున్నారు. దీనికి ధూమపానంతో ఎలాంటి సంబంధం లేదు. బదులుగా ఇది ఫ్రీజ్ లోకి చేరుకోవడం, చల్లని డైట్ కోక్ తీసుకోవడం, నెమ్మదిగా సిప్ చేయడంతో ఒత్తిడిని దూరం చేసుకుంటున్నారట. అదేంటో ఇప్పుడు చూద్దాం. వారు పొగ తాగరు, కానీ వారికి ఓ సిగరెట్ కావాలి. ఏంటిది అనుకుంటున్నారా? ఇదే ఇప్పుడు జెన్జెట్ యువతలో విపరీతంగా ట్రెండ్ అవుతున్న ఫ్రిడ్జ్ సిగరెట్. ఇది నిజమైన సిగరెట్ కాదు. పని ఒత్తిడి, డిజిటల్ అలసట నుంచి 5 నిమిషాలు ఉపశమనం పొందేందుకు చల్లటి డైట్ కోక్ను తాగడాన్ని ఇలా పిలుస్తున్నారు. ఈ కొత్త అలవాటు సోషల్ మీడియా, ముఖ్యంగా టిక్ టాక్ లో తెగ ట్రెండ్ అవుతోంది. గంటల తరబడి సాగే జూమ్ మీటింగ్స్, ఈమెయిల్స్ వంటి డిజిటల్ ప్రపంచంలో నిరంతరం పనిచేసే యువతకు ఓ చిన్న విరామం అవసరం. అలాంటి సమయంలో ఫ్రిడ్జ్లో నుంచి చల్లటి డైట్ కోక్ తీసి దాన్ని ఓపెన్ చేసినప్పుడు వచ్చే శబ్దం, నురుగును ఆస్వాదిస్తూ తాగడం వారికి మానసిక ప్రశాంతతను ఇస్తోందంటున్నారు. సిగరెట్ తాగినప్పుడు కలిగే ఫీలింగ్ ను ఇది ఇస్తుండటంతో దీనికి సరదాగా ఫ్రిడ్జ్ సిగరెట్ అని పేరు పెట్టుకున్నారు. పొగ తాగే అలవాటుకు ఇది ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయమని చాలా మంది భావిస్తున్నారు. సిగరెట్ తో పోలిస్తే ఇది సురక్షితమే అనిపించినప్పటికీ దీనివల్ల కూడా కొన్ని ఆరోగ్య సమస్యలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. డైట్ కోక్ వంటి కూల్ డ్రింక్స్ లో ఉండే పాస్పరిక్, సిట్రిక్ యాసిడ్ దంతాలపై ఉండే ఎనామిల్ ను తీవ్రంగా దెబ్బతీస్తాయంటున్నారు. దీనివల్ల దంతాలు బలహీనపడతాయంటున్నారు వైద్యులు. ఇక ఇందులో వాడే ఆస్పర్టేమ్ వంటి కృత్రిమ స్వీటనర్లు దీర్ఘకాలంలో గుండె జబ్బులు, మధుమేహం, జీర్ణ సంబంధిత సమస్యలకు దారి తీయవచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సైతం ఆస్పర్టేమ్ ను క్యాన్సర్ కారకం కావచ్చు అని తెలిపింది. అలాగే కెఫిన్ కారణంగా నిద్రలేమి, ఆందోళన వంటి సమస్యలు, కార్బోనేషన్ వల్ల కడుపు ఉబ్బరం వంటి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. అందుకే ఫ్రిడ్జ్ సిగరెట్ ను ఒక సరదాగా అప్పుడప్పుడు ఆస్వాదించవచ్చని, కానీ దీన్ని ఒక అలవాటుగా మార్చుకోవద్దని నిపుణులు సూచిస్తున్నారు. డైట్ కోక్ తాగిన వెంటనే నీటితో పుక్కిలించడం, అతిగా తాగకుండా మితంగా ఉండటం మంచిదని సలహా ఇస్తున్నారు. మానసిక విరామం కోసం మంచినీరు, టీ వంటి ప్రత్యామ్నాయాలను ఎంచుకోవడం ఉత్తమమని చెబుతున్నారు.